హైదరాబాద్ లో రద్దయిన పాత నోట్లు కలకలం రేపాయి. తాజ్ మహల్ హోటల్ వద్ద రద్దయిన పాత కరెన్సీ నోట్లని మార్పిడి చేస్తున్న ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హుస్సేన్, అమ్జద్ ఖాన్, పల్తీ భాస్కర్, షేక్ నసీమాలని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 55.5 లక్షలు రద్దయిన పాత నోట్లని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్ని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితులు 10% కమిషన్ తో పాత నోట్లని తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నట్టు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రద్దయిన పాత కరెన్సీ నోట్లు వాళ్ళకి అసలు ఎక్కడి నుండి వచ్చాయి? నోట్లు రద్దయి కూడా చాన్నాళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఏం జరిగింది? లక్ష్మి, హైదరాబాద్ నగరంలో పాత నోట్లను మారుస్తామంటూ ఒక ముఠ సంచరిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న ఒక ఆగంతుడికి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా ఒక 4 సభ్యులని తాజ్ మహల్ హోటల్ సమీపంలో కూడా పట్టుకోవడం జరిగింది. వీరంతా కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం రద్దు చేసిన నోట్లకు సంబంధించి కూడా వీటికి సంబంధించి మార్పు చేస్తామని కొంత 10% కమిషన్ బేస్ లో కూడా వీటిని తారుమారు చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా సుమారుగా ఒక 55 లక్షల సంబంధించిన రద్దయిన నోట్లను కూడా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇందులో ఎక్కువగా 1000-500 రూపాయలకు సంబంధించిన కూడా ఎక్కువగా ఉన్నట్లు ఉంది. కానీ ఇవి రోడ్లు రద్దయి కూడా కొన్నేళ్లు గడుస్తున్నా ఈ ముఠ కొంతమంది ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కూడా ఈ నోట్ల మార్పిడి చేస్తున్నట్లుగా తెలిసిన. ప్రస్తుతానికైతే 4 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అబిడ్ పిఎస్ లోకి అప్పగించడం జరిగింది. పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు, మీరు పాత నోట్లను ఎప్పటి నుంచి ఇట్లా ఈ దందా నడిపిస్తున్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.